ఈసారి అసెంబ్లీ వెళ్ళొచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందు కూర్చొని ఉన్నాను. 16వ అసెంబ్లీ 5వ సెషన్ ఇప్పుడు జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 5వ సెషన్ కూర్చున్నాం. ఇది 16వ అసెంబ్లీ. నేను 16వ అసెంబ్లీలో సభ్యుడిని. ఈసారి బడ్జెట్ సమావేశాలు సుమారుగా 15 రోజుల పాటు జరిగినాయి. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ మీద పూర్తి అనుమతి వివిధ శాఖలకు కేటాయించమని సభ్యులను అడగడం అన్నది ఆనవాయితీ. మనకందరికీ తెలుసు, ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదలైంది. సుమారుగా 53,47,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న 3,32,000 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది, అనుమతి పొందింది. వికసిత భారత్ అంటే 2047 సంవత్సరానికి దాని ప్రాముఖ్యత కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. అప్పటికి మనకు 1947లో స్వాతంత్రం వస్తే 2047కి 100 సంవత్సరాలు మనము స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటాం. అప్పటికి మన దేశము, మన రాష్ట్రము, మన నియోజకవర్గం ఎలా ఉండాలనే ఒక ఆలోచన విధానంతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు అటు కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. 2024లో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హాఫ్ టైం బడ్జెట్, అప్పటికే మనం వచ్చేసరికి జూలై అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని చిన్న చిన్న మార్పులతో ఆ వినాశాన్ని, ఆర్థిక వినాశం జరిగిన సందర్భాన్ని మేము ఆ సంవత్సరం పొడిగించాల్సి వచ్చింది. 2025లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల తడకంతా కూడా సరిచేసుకునే బడ్జెట్గా 2025 బడ్జెట్ని చూడాల్సిన అవసరం ఉంది. 2006లో ఇప్పుడు మనము 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం వచ్చిన తర్వాత పయ్యావుల కేశవ్ గారు తన 3వసారి ప్రతిష్టాత్మకంగా 3వసారి ప్రవేశపెట్టాడు. ఆయన భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఈ బడ్జెట్ని చాలా అద్భుతంగా ప్రవేశపెట్టాడు. దీన్ని ప్రతుల్ని కూడా మీకు డిజిటల్ రూపంలో పంపిస్తాను. అద్భుతమైన బడ్జెట్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను చాలాసార్లు. మళ్ళీ దీని మీద ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే బడ్జెట్ అనేది మన ఇంట్లో లెక్కలాగా, మన ఇంటిని గడపడానికి మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఎలా చూసుకుంటామో దీన్ని కూడా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని రాష్ట్ర బడ్జెట్ని మనము తయారు చేసుకొని ఈ పద్దుల ప్రకారంగానే ఖర్చు పెడతాం. ఇది దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, దీని మీద ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు కూడా. దీంట్లో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి, దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంటుంది, ప్రభుత్వ ఆదాయం ఎంత, దాని ఖర్చు ఎంత, చివరికి మిగులు ఎంత తక్కువ డబ్బులు పడతాయి. ఒక ఇల్లు గడిపేటప్పుడు మన ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తామో కూడా ఈ బడ్జెట్లో రాసి పెట్టుకుని ఉంటారు. ముందుగా ప్రజలకు తెలుపుతారు, శాసనసభ్యుల దగ్గర నుంచి అనుమతి కోరుకుంటారు. ఇవన్నీ చేసి తర్వాత మనము బడ్జెట్ మీద ఓటింగ్ తీసుకొని ఆమోదం తెలుపుతాం. ఈ రకంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఉన్న అన్ని అంశాల మీద చర్చించడం నాకు వ్యక్తిగతంగా అవకాశం. అసెంబ్లీలో కూర్చొని ఇలా బడ్జెట్ మీద మాట్లాడి
అవకాశం కల్పించినందుకు మళ్ళొక్కసారి ఆదోని ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు నా గొంతుకని ప్రజల గొంతుకగా, ఆదోని ప్రజలు, కర్నూలు ప్రజలు, రాష్ట్ర ప్రజల గొంతుకగా ఈరోజు నేను చట్టసభల్లో మాట్లాడగలుగుతా ఉన్నాను. అది ఆదోని ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఓటు వల్లనే సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నన్ను గెలిపించినందుకు లేదా చట్టసభల్లో పంపించినందుకు ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను. 15 రోజుల సభ జరిగితే 15 ప్రసంగాలు చేశాను నేను. నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే తప్పనిసరిగా నేను చెప్పుకోవాల్సింది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అట్లా అనడం కంటే కూడా ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎన్ని సమావేశాలు జరిగినాయో అన్ని సమావేశాల్లో రోజు తప్పనిసరిగా నేను పాల్గొన్నాను అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాకుండా, ఒక్కరోజు కూడా అసెంబ్లీని ఎగ్గొట్టకుండా నిరంతరం అన్ని సెషన్స్లో కూడా ప్రతిరోజు కూడా. ఇంకా నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే అసెంబ్లీకి మొదట వచ్చే 5-10 మందిలో నేను ఉంటాను. అసెంబ్లీలో నుంచి బయటికి చివరిగా వచ్చే 5-6 మందిలో నేను ఉంటాను. శాంతం అసెంబ్లీలో కూర్చొని ప్రతి ఒక్క చర్చలో పాల్గొనాలనే ఉత్సాహం చూపిస్తాను. ప్రతి ఒక్క చర్చలో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మీరు చూశారు కూడా. ఈ 15 రోజుల సమావేశాల్లో సుమారుగా 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. దాంట్లో 122 మంది శాసనసభ్యులు మాట్లాడినారు. చాలామంది మాట్లాడలేదు. మనకు 175లో 122 పోతే ఇంకా 53 మంది మాట్లాడాల్సి, 53 మంది మాట్లాడలేదు. 53 మందిలో 11 మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సభ్యులు 11 మంది ఉన్నారు. చాలా దారుణం. మీరందరూ చూశారు టీవీల్లో. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో కేవలం 10 నిమిషాల పాటు లోపలికి వచ్చి వెళ్ళిపోయినటువంటి దుర్మార్గం. గవర్నరు ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ని చదువుతున్న సందర్భంలో పేపర్లు చించేసి గవర్నర్ మీద విసిరేసినటువంటి దుర్మార్గం. 10 నిమిషాలు ఎందుకు వచ్చారో, 10 నిమిషాలు ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డితో సహా. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఆ 11 మందిని. వాళ్ళ వైపు నుంచి సమస్యలు చెప్తారని, లేదా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే సరిచేస్తారని, ప్రభుత్వం మీద ఏవైనా పొరపాటు ఉంటే విమర్శలు చేసి సరిచేసుకునే, ప్రభుత్వాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తారని ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ప్రతిపక్షం నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. అది నా నియోజకవర్గంలో అయినా, కర్నూలు జిల్లాలో అయినా, రాష్ట్రంలో అయినా సరే ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకుంటాను. ప్రతిపక్షం బలంగా ఉంటేనే మనం ఎప్పటికప్పుడు ప్రజలకు చేస్తున్న మంచి చెప్పుకోవడం సాధ్యమవుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రజలకు ఎత్తి చూపడానికి సాధ్యమవుతుంది. లేదా వాళ్ళు చెప్పే దాంట్లో ఏదైనా నిజాయితీ ఉంటే సరి చేసుకోవడము సాధ్యమవుతుంది. పరిపాలనను మరింత బాగా చేయాలంటే తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే. ఈ అవకాశం ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఒక్కరోజు కూడా రాకుండా ఆ 10 నిమిషాలు మాత్రమే వచ్చి తూతూ మంత్రం. ఎందుకు వచ్చారా అంటే అసెంబ్లీలో అస్సలు అటెండే కాకపోతే, హాజరైనదే లేకపోతే వాళ్ళను ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు ప్రకటిస్తారనే చట్టం ఉంది కాబట్టి దాన్ని గురించి తప్పించుకోవడానికి ఈరోజు వచ్చి ఆ 10 నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చొని మేము హాజరేసుకున్నాము అని హాజరేయించుకొని అనర్హత వేటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులనా మనం ఎన్నుకున్నది? కనీసం ఈ 11 మంది లేకపోయి ఉంటే కూడా పెద్ద ఏమేమి ఉపయోగం, ఉన్నా లేకపోయినా ఒకటే కదా. అసెంబ్లీకి రాని వాళ్ళు ఉంటే ఏమి రాక, పలుసార్లు స్పీకర్ గారు కానీ, పలుసార్లు కూటమి పెద్దలు కానీ, పలుసార్లు నేను కూడా వ్యక్తిగతంగా పత్రికాముఖంగా చెప్పినాం, దయచేసి అసెంబ్లీకి రండి, ఈ బడ్జెట్ మీద చర్చిద్దాం మనం, లేకపోతే అబాసు పాలవుతారు మీరు లేకపోయినా పెద్ద ఉపయోగం ఏం లేకపోయినప్పటికి కూడా ప్రతిపక్షం ఉంటే ఆ రకమైనటువంటి చర్చ ఉంటుంది అని చెప్పినాం. వినలా. సరే, వాళ్ళ కర్మ, వాళ్ళని వదిలేసాం, వాళ్ళు ఉంటే ఉంటారు లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం అది. ఏదేమైనా నేను ఆదోని శాసనసభ్యుడిగా సగౌరవంగా 15 రోజుల్లో సమావేశాలు జరిగితే 15 రోజులు కూడా మాట్లాడినాను. నాకు కొన్నిసార్లు నేను కొన్ని అంశాలు లేవనెత్తినాను, కొన్నిసార్లు బిల్లుల్లో డిమాండ్లలో మాట్లాడే అవకాశం వచ్చింది. కీలకమైన అంశాలు, రాయలసీమలో బీసీ గురుకులాల గురించి, వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ప్రాంతంలో ఎక్కువగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలా, వలసపోతున్న వాళ్ళ కోసం ఇవి తప్పనిసరిని ఒకరోజు మాట్లాడినాను. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందిస్తోంది అనే విషయం మీద కొంత మాట్లాడినాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆదోని జిల్లా మండలాల విభజన గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడినాను. కల్తీ ఆహారం రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటా ఉంది అని ఒక అంశాన్ని లేవనెత్తాను. నేను ఈ కల్తీ ఆహారం మాట్లాడిన 5 రోజులకే రాజమండ్రిలో కల్తీ పాలు దాగి 10 మంది చనిపోవడం, ఇవన్నీ కూడా ఆ రోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు నన్ను అప్రిషియేట్ చేసినారు. నువ్వు 4 రోజుల ముందే మాట్లాడినావు ఈ అంశం అని అప్రిషియేట్ చేసి నా దగ్గర ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. నేను మామూలుగా ఏది మాట్లాడను, చాలా రీసెర్చ్ చేసి తలోగా ఉంటేనే మాట్లాడతాను. నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా వాళ్ళు తీసుకున్నారు, నాకు ఆనందం అనిపించింది. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో మాట్లాడినాను. బీసీ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాల్మీకులు కానీ, కురబలు కానీ, లింగాయతులు కానీ, సంచార జాతులు, డిఎన్టీలకు సమస్యలకు సంబంధించిన మాట్లాడినాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి మీద ప్రత్యేకమైన చర్చ జరిగింది. అరగంట అనుకున్నది 2 గంటల పాటు ప్రత్యేకమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ ఈ చర్చలో పాల్గొన్నారు. దాంట్లో నాకు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక్కరికే మాట్లాడే అవకాశం వస్తే అది నాకు ఇచ్చారు. అవకాశం అదృష్టం. అలాగే దేవాలయాలకు సంబంధించిన భూములు ఏ విధంగా అన్యాక్రాంతమవుతున్నాయి అన్న విషయాన్ని నేను లేవనెత్తాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల మీద సుమారుగా 125 దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి, 125 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఉండడం, ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం అనే అంశం మీద చాలా సీరియస్గా మాట్లాడినాను. అదే సందర్భంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రత్యేకంగా మాట్లాడినాను. ఎందుకంటే ఆదోన్లో మనం చూస్తూ ఉన్నాం, ఈద్గా పేరు మీద ఓ చిత్తు కాగితాన్ని తయారు చేసి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ముస్లింలను మోసం చేసినారు ఆ విషయాన్ని, షాదీఖానాని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలు పెడితే కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని దాన్ని ఆపేసి సగంలో మొండి గోడలతో ఉన్నటువంటి షాదీఖానా గురించి మాట్లాడినాను. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దీని గురించి మాట్లాడినాను. మనమిత్ర అనే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాట్సాప్ యాప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినాను. అలాగే పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి డిమాండ్స్లో పాల్గొనే అవకాశం దొరికింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం మీద ఒక ప్రత్యేకమైన చర్చ జరిగింది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేసి ప్రజలకు తాగించి వాళ్ళ ప్రాణాలు తీశారన్న మాట్లాడాను. చివరిగా మోటారు వాహనాల పన్ను ఏ విధంగా విధిస్తున్నారు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పన్నులు తగ్గి
ఈ బైకులు కానీ ఆటోలు కానీ వీటికి ధరలు తగ్గినాయి. అందులో ఎక్కువ మంది బైకులు కొంటున్నారు ఇప్పుడు పిల్లలు. సో వీటి మీద ఈ చర్చల మీద కూడా నేను పాల్గొనే అవకాశం దొరికింది. ఈ విధంగా రకరకాల అంశాల మీద నాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏం చేసి ఇక్కడికి వచ్చినాను అనే విషయాన్ని, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆదోని ప్రజలకు, నాకు ఓటేసినటువంటి నన్ను ఎమ్మెల్యే చేసిన వారికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఈ సందర్భంగా నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను అక్కడ పోయి ఈ 15 రోజులు అంటే అన్నీ కలిపి 24 రోజులు అయింది. 24 రోజుల పాటుగా ఉండి అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటి అని చెప్పుకోవాలిగా. మనం ప్రజల వైపు నుంచి ఏం మాట్లాడినాము అని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, ఆదోని ప్రజలు తలెత్తుకునేలాగా చేశానని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఒకరోజు నేను భోజనం చేస్తూ ఉంటే హోంమంత్రి గారు వచ్చి నా పక్కన కూర్చొని మాట్లాడుతూ, మాకు ఎమ్మెల్యేల క్యాంటీన్లో మాట్లాడుతూ ఆవిడ అన్నారు, ఏ రోజైనా సరే ఆదోని ప్రస్తావన లేకుండా, ఆదోని ఎమ్మెల్యే మాట్లాడకుండా అసెంబ్లీ మొయ్యలేదు ఇప్పటిదాకా అని ఆమె నాకు కామెంట్ చేసి అప్రిషియేట్ చేశారు. ఆ రకంగా ప్రతిరోజు కూడా, ప్రతి చర్చలో కూడా తప్పనిసరిగా ఆదోని ఉండాలనే బలమైన కాంక్షతో నేను అక్కడ ఎన్నో విషయాల్ని లేవనెత్తడం జరిగింది. ఇది కొన్నిసార్లు మాట్లాడే అవకాశం రాకపోయినా మంత్రులతో మనం మన నియోజకవర్గ సమస్యలు, నియోజకవర్గాలకు కేటాయించాల్సిన నిధులు, వీటన్నింటి గురించి కూడా సంపూర్ణంగా చర్చ కూడా చేశాం. ఇవన్నీ కూడా ఆదోని ప్రజలకు తెలియాలన్న, కర్నూలు జిల్లా వాసులకు తెలియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను.